భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ విశాఖలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్. ఈ రోజుల్లో మానవ సంబంధాలు స్వార్థపూరిత ఆర్థికపరమైన సంబంధాలు అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో కనుమరుగైపోయాయి. ఆ రోజుల్లో భార్య భర్త పిల్లలే కుటుంబం అనుకునేవారు. ఇప్పుడు నేనే నా ఇష్టం అనే ధోరణి మొదలైంది. మానవుడు సంఘజీవి. ఒంటరిగా బతకడం అంత నరకం ఇంకొకటి ఉండదు. ఒంటరిగా బ్రతుకుతున్న వారిలో మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. వీటన్నిటికీ మూల కారణమైన అహాన్ని మనలోంచి బయటకు పంపించగలిగితే కుటుంబాలు కలిసి ఉంటాయి అనే ఆలోచనతోనే భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ కుటుంబ న్యాయ సలహా కేంద్రం ప్రారంభించి ప్రీ మారిటల్, పోస్ట్ మారిటల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాల ఐక్యత గురించి అవగాహన పెంచాలన్నదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సేవా దృక్పథం కలిగిన శ్రీ ఆర్ పుండరీకాక్షుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన అమృత హస్తాలతో ఈ కుటుంబ న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించి ఎన్నో కుటుంబాలను కలపాలని మీ అందరి ఆశీస్సులు మరియు సహకారం కావాలంటూ వీరి ఆలోచనను మెచ్చుకొని ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ జేవిఎల్ పద్మ వీరిని సపోర్ట్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ మేడం ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే లీగల్ ఇల్లీగల్ రెండు ఉంటాయి. సో అన్నీ కూడా ఇక్కడే వాళ్ళు తప్పు చేసి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే మంచి ఫ్యామిలీస్ మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ ఉమెన్స్, బ్యాడ్ వాళ్ళు రారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలని చెప్తాం. కాబట్టి బంగారు బాబు గారితో నాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం. ఆ మేడం ఇంకా అంత సేవాకారి నా పార్ట్నరే ఫీల్ అయిపోయాం. కరోనాలో అంటే ఆవిడ ఎలా సేవలు చేశారంటే అది పర్సనల్గా తర్వాత చెప్తారు. రోడ్డు మీదే ఉండేవాళ్ళు అండి. కూర లేని వాళ్ళకి కూరలు, అన్నం లేని వాళ్ళకి అన్నం. ఆవిడ ఇల్లు దూరం అయినా సరే నా చేత వండించి పెట్టించేవాళ్ళండి. అదంటే ఇచ్చేద్దాం. ఎవరు ఆకలిగా ఉన్నా ఆకలి తీర్చే రకం అలాగే. సో అందుకని మేము ఇద్దరు చాలా ఫ్రెండ్స్. లాస్ట్ టైం నాకు సన్మానం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను చాలా బిజీ అయిపోయి మేడంకి వెళ్ళలేకపోయాను. ఈరోజు ఆదిల్ గారు నేను కూడా చిన్న సంస్థ పెట్టుకున్నాను సార్. సోషల్ వర్క్ గానే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోతే మంచి చెప్పేస్తాను సార్. నా జడ్జి గారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ నవంబర్లో చిల్డ్రన్స్ డే చేస్తారు. ఎవ్రీ మంత్ పూర్తి స్కూళ్ళు కాలేజీకి తిరిగి అలా అడుగుతాను సార్. ఎంతోమంది 100 మందిలో ఒక్కలైనా బాగుపడితే నాకు హ్యాపీ సార్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తారు కానీ ఫ్యామిలీ కోర్టులో మీరు కొంచెం వాయిదాలు ఎందుకు వేస్తారో తెలియదు, నాకు సబ్జెక్ట్ తెలియదు. సంవత్సరాలు మొగుడు పిల్లల కేసులో కోర్టుకి వెళ్తారు. మధ్యలో సఫర్ అయ్యేది పిల్లలు సార్. చాలా సఫర్ అవుతున్నారు. దానివల్ల నేను డయాగ్నోస్ చేసింది ఏంటంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది సార్. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్న పిల్లలు ఒకలా పెరుగుతున్నారు, తల్లిదండ్రులు దూరమైన పిల్లలు ఒకలా పెరుగుతున్నారు. ఈ వ్యత్యాసం వల్ల ఏమవుతుందంటే మేము పెద్దకి ఇలాగవ్వాలి అలాగవ్వాలి అంటే న్యాయంగా ఆలోచించండి సార్. దయించి నేను లెటర్ పెడదాం అనుకుంటాను. ఎవరికి పెట్టాలో ఎలా పెట్టాలో తెలియక అడుగుతాను. ఫ్యామిలీ కేసు తొందరగా అయ్యేటట్టు చేయండి సార్. ఎందుకంటే భర్త అన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, భార్యని తీసుకోవాలి. మరి గ్యాప్ ఎందుకు సార్? చాలా గ్యాప్ వస్తుంది. సంవత్సరాలు వస్తున్నాయి. పుట్టినప్పుడు వదిలేస్తున్నారు, పెళ్లి టైంకి మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. అట్లీస్ట్ వెళ్ళేదానికి డబ్బులు ఇప్పించండి మేడం, అది మేడం. లాయర్కి వాళ్ళకి ఖర్చు పెడతారు. నేను అదే చెప్తాను ఎదోళ్ళకి, ఒరే ఆల్కి అందరికి తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు వినడానికి అలవాటు పడిపోయాను సార్. 31 సంవత్సరాలు సర్వీస్ చేశాను. వినడానికి అలవాటు పడ్డాను తప్ప మాట్లాడడానికి అలవాటు పడలేదు. సో మాట్లాడేది పీరియడ్ నా జీవితంలో తక్కువే. ఒక 7 సంవత్సరాలతో మాట్లాడాను లాయర్గా. వినడానికి ఎక్కువ అలవాటు పడ్డాను. కాబట్టి నేను అంత ఎఫెక్టివ్గా నేను కన్విన్స్ చేయగలుగుతాను చేయలేదు నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్కి రావడం అనేటువంటిది నన్ను పిలవడం అది జస్టిఫైడ్ గ్రౌండ్ అని అనుకుంటాను. ఎందుకని మీరు అడిగారు. నేను 3 సంవత్సరాలు ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా చేశాను. అంటే వైపేట కౌన్సిలింగ్ ఇవన్నీ చేస్తున్నాం. ఒక మతానికి సంబంధించి చెప్పడం జరిగింది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం డైవర్స్ లేకపోతే మొట్టమొదట దీని మీద ఈ హిందూ కోడ్ బిల్ అని ఒకటి అంబేద్కర్ గారు పెట్టారు పార్లమెంట్. ఆ పార్లమెంట్లో పెట్టే ముందు ఏంటంటే
లాట్ ఆఫ్ డిస్కషన్ అయింది. దానిలో ఆయన డైవర్స్ సెక్షన్ అనేది అయితే హిందూ దీనిలో లేరు కదా, వీడియో అలాగే తప్పు వచ్చేసింది. అది అంబేద్కర్ గారు పెట్టడం అనేది ధర్మశాస్త్రంలో లేకపోతే కానీ మూడుదాలుగా కష్టాలు ఎక్కువ పెట్టిన కష్టాలన్నీ భరిస్తూ జీవించడం అదొక జీవితం. సో ఎవరి స్వేచ్ఛ ఏంటంటే ఎవరి అవసరం ఉంది ఇద్దరు నమస్తే అండి, నా పేరు ఆదిల్ అండి. నేను ఒక సోషల్ సర్వీస్ వాలంటీర్. నేను స్టెప్ ఫర్ హెల్ప్ ఆర్గనైజర్ సెక్రటరీగా ఉంటున్నాను. ఈరోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం అండి. భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ వారి తరఫున ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. తర్వాత అందరూ కూడా భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, అసలు ఒకరికొకరితో సంబంధాలు లేకుండా అయిపోతున్నాయి. అలాంటి వాటిల్లోని వాళ్ళకి ఇగోలు ఎక్కువ అయిపోయి, ఇగోల వలన ఏమవుతుందంటే గొడవలు రావడం, ఇంట్లోని చిన్న చిన్న విషయాలకు కూడా అవి మేజర్ గొడవలు అయిపోవడం వలన దాని గురించి అనేసి మనకి అండర్స్టాండింగ్ కోసమని ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాం. ఇది సర్వీస్ ఓరియంటెడ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఓపెన్ చేస్తున్నామండి. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా లాయర్స్, అలాగే కౌన్సిలింగ్కి వేరే వేరే సర్వీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళందరి తరఫున కూడా మీకు ఈ యొక్క సర్వీస్ సెంటర్ని ఉచితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎక్కడ అంటే బాలయ్య హోటల్ ఉంది కదా, సుబ్బయ్య హోటల్ పక్కన అపార్ట్మెంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తామండి. ఈ ఆఫీస్లో మీ అందరూ వచ్చి ఉచితంగా ఈ యొక్క సలహాలు తీసుకొని మీ యొక్క సంసారాన్ని చక్కగా నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము. ఫ్యామిలీ కౌన్సిల్ సెంటర్కి మీరు సంప్రదించాలనుకుంటే ఎవరైనా సరే, మీకు తెలిసిన వారు, మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ యొక్క నంబరు 7416419977, మరొక నంబరు 8913165593కి ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఎల్లవేళలా సంప్రదించవచ్చు. మీ ముందు మేము సర్వీస్కి ఉచితంగా మేము అన్ని వేళల్లో కూడా మా తలుపులు తెరిచి ఉంటాయి. మీ ఫోన్ ఎప్పుడు కూడా ఆన్ చేసి ఉంటాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మేము గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ సంస్థ ఒక రిజిస్ట్రేషన్ అంటే ఒక న్యాయబద్ధంగా అంటే లీగల్గా అందరూ ఇందులో లాయర్లు, జడ్జిలు, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉండి చేస్తున్నారు. చాలా సంతోషం. అది ఫ్రీగా. అందరికీ నా విన్నపం ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగే బదులు ఒక్కసారి ఈ సంస్థకు వచ్చి మీ బాధ చెప్పుకొని ఆ కౌన్సిలింగ్ వెళ్ళి మీకు ఆ తర్వాత కూడా వెళ్ళాలనిపిస్తే కేసులకు వెళ్ళండి. కానీ దయించి కాపురాలు పాటు చేసుకోవద్దు. ముఖ్యంగా భార్యాభర్తకు నా విన్నపం, మేము నవంబర్లో చాలా సర్వే చేసి చాలా స్కూల్లో తిరిగాము. చిన్నపిల్లలు చాలామంది తల్లిదండ్రులు అంటే ఎవరు ఒకళ్ళు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాల్యాన్ని మీరు దోచేసుకుంటారు. మీ ఇద్దరు గొడవల వల్ల మీరు మీ భార్యాభర్తలు మీ గొడవల వల్ల పిల్లలు అన్యాయం చేయకండి. వాళ్ళ బాల్యాన్ని దయించి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా ఆలోచించండి. భార్య ఎందుకు వెళ్ళిపోతుందో పిల్లలకి లేదు, భర్తలు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అలా కాకుండా ఇద్దరు మాట్లాడుకోండి. ఇక్కడ ఈ కౌన్సిలింగ్ సెంటర్ అండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. అది కూడా ఉచితంగా. ఏరియా వాజ్గా ఎక్కడైనా సరే మాకైనా ఫోన్ చేస్తే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నాకు ఫోన్ చేసిన నేనైనా పంపిస్తాను ఇక్కడికి. మాది గురవనపాలెం ఆఫీస్ ఉంది, మెయిన్ ఆఫీస్ ఇదే అవుతుంది ఇంకా. సో దయించి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ ఏరియా కాదు, ఎక్కడైనా ఏ చుట్టుపక్కల ఏరియాలో పార్తీపురం ఎక్కడి వరకు ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ వరుస ఆంధ్ర ఎవరైనా సరే భార్యాభర్తలు బాధితులు ఉంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. తప్పకుండా రండి. మేము కూడా దీని ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి. సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ మీకు తీసుకొస్తాము. ఓకే, నా నెంబరు 9182734958. దయచేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ సలహా